రిజల్ట్ డేలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి దాదాపుగా 45 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లో 45 ఓట్లు కాంగ్రెస్కి వస్తే 41 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చిందనమాట. సో ఇక్కడ కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. రైట్, ఇక మొదటి రౌండ్ ముగిసేసరికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొత్తానికి షేక్పేట డివిజన్ మాత్రం ఇందులో 42 డివిజన్లు ఉన్నాయి. 42 డివిజన్లకు సంబంధించిన ఓటింగ్ మనం చూసినట్లయితే మొదటి రౌండ్లో కాంగ్రెస్కి సంబంధించి 8,926 ఓట్లు వస్తే, అదే బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ అయితే దాదాపుగా 8,864 ఓట్లు, అంటే కేవలం ఇక్కడ 62 ఓట్లు మాత్రమే వీళ్ళిద్దరికి మధ్య తేడా కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక మొట్టమొదటిగా మొదటి రౌండ్లో 42 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్కి 8,926 ఓట్లు వస్తే 8,864 ఓట్లు మాత్రమే. అంటే ఇది మొదటి రౌండ్ ముగిసేసరికి ఎక్కడ చూసినా సరే అన్ని రౌండ్లో హోరాహోరీగా ఉండబోతుంది అన్నట్టుగా కూడా మనకంతున ప్రాథమిక సమాచారం. అయితే ముఖ్యంగా ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇది కేవలం అఫీషియల్ అనౌన్స్మెంటే, అధికారులు మాత్రమే చెప్పారు. మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేపటికి దాదాపుగా 62 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఇంకా దాదాపు ఇది మనం చూసినట్లయితే 42 టేబుల్స్కి సంబంధించిన కౌంటింగ్, ప్రతి టేబుల్కి కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. అందుకే మొదటి రౌండ్ వచ్చేప్పటికే దాదాపుగా గంట పైన పట్టింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ యొక్క రిజల్ట్ అయితే తెలిసిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి ఇక్కడ జూబ్లీ హిల్స్లో చాలామంది ఓటర్లు మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కొంతమేర కాస్ట్ డామినేషన్ కూడా కనిపిస్తూ ఉందన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చూసినట్లయితే ముస్లింకి సంబంధించి 32,000 ఓట్లు, అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడాను దాదాపుగా 32,000 ఉంది. యాదవ్ ఓట్ బ్యాంక్ 29,000 ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే ముదిరాజ్కి సంబంధించి దాదాపుగా 18,000 ఓట్ బ్యాంక్ ఉంది ముదిరాజ్కి. అలాగే కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే కమ్మ సామాజిక వర్గం నవీన్ యాదవ్ గెలడంలో చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పేసి వాళ్ళు ఒక సెలబ్రేషన్ మీట్ కూడా పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే గౌడ్స్కి సంబంధించి గౌడ్స్ ఓట్ బ్యాంక్ కూడా దాదాపుగా 27,000 ఉందన్నమాట. అలాగే రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ 22,000 ఉంది. ఇక్కడ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం చూసినట్లయితే 28,000 ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే ఎస్సీలో ఇక్కడ మాదిగ సామాజిక వర్గం ఓట్లు 14,000 ఉంటే మాల సామాజిక వర్గం ఓట్లు 17,000 ఉన్నాయన్నమాట. రైట్, ఇది కులాల వారీగా మనం ఓట్ బ్యాంక్ జూబ్లీ హిల్స్లో చూసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ అన్ని కులాలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ ఉంది, ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఎవరు కూడా తక్కువ కాదు. ముస్లిం ఎంత ఉన్నారు, క్రిస్టియన్ కూడా 32,000 ఉంది. యాదవ్ సామాజిక వర్గం కూడా 29,000 ఉంటే ముదిరాజు 18,000. అలాగే మనం ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు 32,000, గౌడ సామాజిక వర్గం 27,000, రెడ్డి సామాజిక వర్గం 22,000, కాపు సామాజిక వర్గం 28,000. దాదాపుగా ఎస్సీలో చూసుకున్నట్లయితే మాదిగ సామాజిక వర్గం 14,000 ఉంటే మాల సామాజిక వర్గం 17,000 ఉందంట. సో ఇది మొత్తం ఓవరాల్గా కాస్ట్ ఈక్వేషన్ ప్రకారం చూసుకున్నా సరే ఓట్ బ్యాంక్ ఇది. సో ఎవరి వైపు ఎవరు మొగ్గు చూపుతారనేది ఈరోజు మధ్యాహ్నానికి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మొదటి రౌండ్ పూర్తయ్యేపాటికి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో ఇది 42 డివిజన్లకు సంబంధించి ఇది మొట్టమొదటిగా షేక్పేట కౌంట్ చేశారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి 8,926 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి 8,864 ఓట్లు వచ్చినాయి. కేవలం 62 ఓట్లు మాత్రమే ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. సెకండ్ రౌండ్ అంటే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఈసీ కూడాను అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా, సో దానికోసం లేట్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, కానీ అక్కడ ఉన్న టేబుల్ పైన ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు చెప్పుకునే వాటిలో కొన్ని అంచనాల ప్రకారం అయితే సెకండ్ రౌండ్కి సంబంధించి సెకండ్ రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి వచ్చిన ఓట్లు చూస్తే 9,691 ఓట్లు వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి మనం ఒకసారి చెక్ చేస్తే దాదాపుగా 8,609 ఓట్లు వచ్చినాయి అనమాట. ఇక్కడ మొదటి రౌండ్లో మనం చెక్ చేసినట్లయితే మొదటి రౌండ్లో 62 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అలాగే ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా కాంగ్రెస్ సెకండ్ రౌండ్కి సంబంధించి 1,082 ఓట్లతో ఆధిక్యంలో సెకండ్ రౌండ్ కూడా 62, అలాగే ఇవి 1,082 దాదాపుగా 1,144 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందంజలో ఉందన్నమాట. సో ఇది కాంగ్రెస్ లీడ్. అంటే ఇక్కడ
షేక్పేట అలాగే ఎర్రగడ్డ వెంగళరావు నగర్ ఈ 3 డివిజన్లకు సంబంధించి సెకండ్ రౌండ్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికైతే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది. కానీ అఫీషియల్గా ఇంతవరకు ఎన్నికల సంఘం అయితే ఎన్నికల కమిషన్ అయితే అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అంటే ఏదైతే ఈసీ అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత మాత్రమే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక్కడ దాదాపుగా 58 మంది అభ్యర్థులు కావడం ఇది కొంత లేట్గా ఉంది. ఎందుకంటే ఈ అభ్యర్థికి ఎంత వచ్చినాయి, ఆ అభ్యర్థికి ఎంత వచ్చినాయి, పార్టీల పరంగా అంటే లీడ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కౌంట్ చేయరు కదా. ఎవరైతే పార్టిసిపేట్ చేసినా మొత్తానికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా కౌంట్ చేస్తారు కాబట్టి సో ప్రజెంట్ అయితే దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి రౌండ్లో మనం ఒకసారి మళ్ళీ మొదటి రౌండ్ చెక్ చేసినట్లయితే మొదటి రౌండ్లో దాదాపుగా కాంగ్రెస్కి 8,926 ఓట్లు వచ్చినాయి. ఈ ఫస్ట్ రౌండ్కి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ రౌండ్లో కాంగ్రెస్ 8,926 ఓట్లు, ఇది ఫస్ట్ రౌండ్ అనమాట. ఇక బీఆర్ఎస్కి అయితే దాదాపుగా 8,864 ఓట్లు. ఇక్కడ కాంగ్రెస్ 62 ఓట్లతో లీడ్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అలాగే సెకండ్ రౌండ్ కంపేర్ చేసుకుంటే దాదాపుగా 1,144 ఓట్లతో కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ 3 డివిజన్లు వెంగళరావు నగర్, షేక్పేట అలాగే ఎర్రగడ్డ ఈ 3 డివిజన్లకు సంబంధించి సెకండ్ రౌండ్ కాబట్టి సో ఇది సెకండ్ రౌండ్లో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి 9,691 ఓట్లు వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,609 ఓట్లు వచ్చినాయి. దాదాపుగా కాంగ్రెస్ లీడు 1,082 ఉంటే మొదటి రౌండ్ ఈ రౌండ్ 2 కలుపుకొని చూస్తున్నట్లయితే 1,144 ఓట్లతో లీడ్లో నవీన్ యాదవ్ ఉన్నారు. సో ఇది సెకండ్ రౌండ్ పూర్తయ్యేపటికే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ అనమాట. ఇక ఒక్కసారి బీహార్ చూద్దాం మనం. బీహార్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి హవా చూపిస్తూ ఉంది. దాదాపుగా 140 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే మహాగఠబంధన్కి సంబంధించి కూటమి మహాగఠబంధన్లో దాదాపుగా 106 స్థానాల్లో ముందుంటే జన్సూరజ్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇది బీహార్కి సంబంధించిన ప్రజెంట్ అయితే అప్డేట్ అనమాట. బీహార్లో కూడా దాదాపుగా ఎన్డీఏ కూటమిలో దాదాపుగా 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఇక్కడ మహాగఠబంధన్కి సంబంధించి 27 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా సిట్టింగ్లో హవా చూపిస్తున్నారు. ఇక్కడ కూడా దాదాపుగా 77 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముందంజలో ఉన్నారు బీహార్లో. ఇది ఎన్డీఏకి సంబంధించి 140 మంది ముందంజలో ఉంటే మహాగఠబంధన్కి సంబంధించి 106 మంది ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసూరజ్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. రైట్, మొదటి 3 రౌండ్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి 3 రౌండ్లు కంప్లీట్ అయ్యేప్పటికీ ఒక్కసారి అనఫిషియల్గా అంటే అనధికారికంగా మనకు వచ్చిన లెక్క ప్రకారం కాంగ్రెస్కి సంబంధించి 3వ రౌండ్లో దాదాపుగా కాంగ్రెస్ ఇక్కడ కొంచెం వెనకబడినట్టు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్కి 12,292 ఓట్లు వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్కి సంబంధించి చూస్తున్నట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 12,503 ఓట్లు. అంటే ఇక్కడ స్వల్ప ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు. అలాగే బీజేపీకి అయితే 401 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ బీఆర్ఎస్ లీడ్ కేవలం ఒక 201 మాత్రమే లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది మనకి. అంటే స్వల్ప ఆధిక్యం. కేవలం ఇది 3వ రౌండ్కి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించిన లీడ్ 201 ఓట్లు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 3వ రౌండ్లో మాత్రమే 12,292 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి సంబంధించి 12,503 ఓట్లు వచ్చినాయి. ఇది అనఫిషియల్గా అంటే ఎవరైతే అక్కడ ఏజెంట్లు కానీ వీళ్ళంతా బయటకు వచ్చి ఒక్కొక్కరు చెప్తున్న మాట ఏంటంటే సో ఇదనమాట కొంత ప్రాథమిక సమాచారం మాత్రమే, ఇంకా అఫీషియల్గా ఈసీ వెబ్సైట్లో పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు మొదటి రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అంటూ అనౌన్స్ చేయకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ తన అఫీషియల్ వెబ్సైట్లో పెడుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినప్పటికీ సంబంధించి కేవలం మొదటి రౌండ్ మాత్రమే పెట్టింది. మొదటి రౌండ్లో కేవలం 47 ఓట్ల ఆధిక్యంలోనే కాంగ్రెస్ ఉన్నట్లు కూడా చెప్తుంది. అంటే ఇప్పటికి అనఫీషియల్గా కాంగ్రెస్ దాదాపుగా 1000 పైన ఓట్ల మెజారిటీలో ఉంది. కానీ కేవలం 3వ రౌండ్లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 12,503 ఓట్లు వస్తే అందులో 201 ఓట్ల ఆధిక్యంలో, అంటే కేవలం 3వ రౌండ్కి సంబంధించిన అప్డేట్ మాత్రమే ఇది. రైట్, ఇక మొత్తం ఇక్కడ ఎర్రగడ్డకు సంబంధించి అంటే ఇందులో ఎన్ని డివిజన్లు ఉన్నాయనేది కూడా మనం ఒకసారి చూస్తే ఎర్రగడ్డ 6 డివిజన్లు, అలాగే రెహమత్ నగర్కి సంబంధించిన 28 డివిజన్లు, అలాగే వెంగళరావు నగర్కి సంబంధించి దాదాపుగా 8 డివిజన్లు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ముఖ్యంగా
రెహమత్ నగర్ 6 డివిజన్లు, ఎర్రగడ్డ 6 డివిజన్లు, రెహమత్ నగర్ 28 డివిజన్లు, వెంగళరావు నగర్ 8 డివిజన్లు. అంటే ముఖ్యంగా ఇవన్నీ కలుపుకొని జరుగుతున్నాయి కాబట్టి సో ఇప్పుడున్న ఓటింగ్ అయితే ఈ విధంగా వచ్చింది, ఓటింగ్ సరళి ఈ విధంగా వచ్చిందనమాట. ఒకసారి మొదటి రౌండ్ పర్సంటేజ్ చూద్దాం మనం ఒకసారి. కాంగ్రెస్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది ఈసీ. కాంగ్రెస్కి సంబంధించి దాదాపుగా 43.56% ఓట్ షేరింగ్ వచ్చింది. బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 43 ఇక్కడంతా 33% వచ్చింది. అంటే ఇక్కడ బీజేపీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 10.59% వచ్చిందనమాట. ఇక్కడ కాంగ్రెస్ ఎంత పర్సంటేజ్ లీడ్లో ఉందంటే 0.20% మాత్రమే కాంగ్రెస్. మొదటి రౌండ్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్, రైట్. సో ఇది మొత్తానికి ఓవరాల్గా 3 రౌండ్లకు సంబంధించి అటు బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది. అంటే ఓవరాల్గా మనకి ఇప్పటివరకు చూస్తుంటే కొంత సెకండ్ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 2167 ఓట్లు బీజేపీ దక్కించుకుంది. అంటే ఇక్కడ కొంత సాఫ్ట్ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి పడిందని చెప్పుకోవచ్చు. సో మొదటి రౌండ్, రెండో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉంటే ఇక థర్డ్ రౌండ్కి వచ్చేపటికే కొంత స్వల్ప ఆధిక్యంలో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. అంటే కేవలం ఒక రౌండ్కి సంబంధించి, థర్డ్ రౌండ్కి సంబంధించి మాత్రమే 201 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఫోర్త్ రౌండ్కి సంబంధించి దాదాపుగా వెంగళరావు నగర్లో 14 బూతులు, అలాగే రెహమత్ నగర్కి సంబంధించి రెహమత్ నగర్లో 28 బూతులు. మొత్తం చూసుకున్నట్లయితే దాదాపుగా 42 బూతులకు సంబంధించి ఈ 42 బూతులలో ఎవరు మెజారిటీలో ఉన్నారు, ఎవరు కొంత ఆధిక్యతలో ఉన్నారు అనేది మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా. 4 రౌండ్లు ముగిసేసరికి ఇది అనఫిషియల్ మాత్రమే. ఇంకా ఈసీ అయితే అఫీషియల్గా డేటాను అయితే రిలీజ్ చేయలేదు, తన అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు. కేవలం 2 రౌండ్లకు సంబంధించిన అఫీషియల్ డేటానే వచ్చింది. సో మొత్తానికి 4వ రౌండ్ మూసేసరికి 9,000కు పైగా ఆధిక్యంలో ఇక్కడ కాంగ్రెస్ కనిపిస్తుంది. ఆన్ యావరేజ్గా చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి రౌండ్కి 3,000 పైనే ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. సో ఈ దిశగా ప్రయత్నిస్తే కనుక సో ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఉదయం ఏదైతే మాట్లాడారో ఖచ్చితంగా 45,000 ఓట్ల మెజారిటీతో మేము గెలవబోతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ వైపోల్లో గెలవబోతుంది అని చెప్పేసి నవీన్ యాదవ్ ఏ విధంగా అయితే మాట్లాడారు సో అదే విధంగా అయితే ఉండే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ వెంగళరావు నగర్ 14 డివిజన్లు, అలాగే రెహమత్ నగర్ 28 డివిజన్లు, మొత్తం 42 డివిజన్లకు కలిపి 4వ రౌండ్ అయితే కౌంటింగ్ జరుగుతుంది. 4వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేపటికి, అనఫిషియల్గా పూర్తయ్యేపటికి దాదాపుగా 9,000 మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ కట్గా మెజార్టీలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఆన్ యావరేజ్గా ప్రతి రౌండ్కి 3,000కు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇప్పటికి 4 రౌండ్లు పూర్తయినాయి. సో మొత్తానికి యావరేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఒక్కసారి ఈసీ ఏదైతే 2 రౌండ్లకు సంబంధించిన అఫీషియల్ డేటా అయితే తన అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది. సో ఒక్కసారి మనం చూసినట్లయితే 2 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8,963 ఓట్లు అయితే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మెజారిటీ చూద్దాం. ఇక బీఆర్ఎస్కి సంబంధించి మెజారిటీ చూసే ముందు బీఆర్ఎస్కి ఎంత వచ్చాయనేది చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా బీఆర్ఎస్కి 6,015 ఓట్లు వచ్చినాయి. ఇక కాంగ్రెస్కి అయితే ఈ విధంగా వచ్చినాయి అనమాట, 8,963 ఓట్లు వస్తే. బీజేపీకి చూద్దాం. బీజేపీకి అయితే కేవలం 1,308 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఇది అఫీషియల్గా ఎవరైతే ఈసీ అయితే తన వెబ్సైట్లో పెట్టింది. సో మెజారిటీ చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ 2,995 ఓట్ల మెజారిటీ అయితే చాలా క్లియర్ కట్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు యావరేజ్గా ఒక్కొక్క రౌండ్కి వచ్చి 3,000 ఓట్ల వరకు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఓవరాల్గా అంటే ఈ రౌండ్లు పూర్తయ్యేపాటికి, ఇది కేవలం 2వ రౌండ్ అనుకుందాం, 2 రౌండ్లు పూర్తయ్యేపాటికే కాంగ్రెస్కి కంప్లీట్గా ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే 17,874 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సంబంధించి 14,879 ఓట్లు వచ్చినాయి. ఇక బీజేపీకి దాదాపుగా మనం చూసినట్లయితే 3,475 ఓట్లు బీజేపీకి వచ్చాయి. ఇది 2 రౌండ్లు పూర్తయ్యేపాటికే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ పెట్టిందనమాట తన వెబ్సైట్లో. కాంగ్రెస్కి ఓవరాల్గా 17,874 వస్తే బీఆర్ఎస్కి 14,879 వచ్చినాయి, బీజేపీకి 3,475 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ యావరేజ్ చూసుకున్నట్లయితే 2,995 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అనఫీషియల్గా చూస్తే దాదాపుగా
9,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి యావరేజ్గా ప్రతి రౌండ్కి 3,000 మెజార్టీ వస్తుంది. ఒక్కసారి మనం ఓట్ షేర్ చూసినట్లయితే అంటే ఇక్కడ నేషనల్ పార్టీ వైపు ఇస్తారు కాబట్టి సో ముందుగా బీజేపీకి చూసుకున్నట్లయితే 9.37% ఓట్ షేరింగ్ వచ్చింది. కాంగ్రెస్కి అయితే ఇక్కడ దాదాపుగా 48.22% కాంగ్రెస్కి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మాత్రం 40.14% బీఆర్ఎస్కి అభ్యర్థి మాగంటి సునీతకు వస్తుంది. ఇది ఓట్ షేరింగ్ వైజ్గా 2 రౌండ్లు పూర్తయ్యేపటికి బీజేపీకి 9.37% ఉంటే కాంగ్రెస్కి 48.22%, బీఆర్ఎస్కి 40.1%. సో ఇది ఓవరాల్గా ఓట్ షేరింగ్ అయితే రెండు రౌండ్లు కంప్లీట్ అయ్యేపటికి ఇది అఫీషియల్ అనమాట. అన్అఫీషియల్గా అయితే దాదాపుగా 4 రౌండ్లు పూర్తి అయ్యేపటికి 9,000 పైగానే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి 3 రౌండ్లు కూడా కొనసాగింది. అయితే మొదటి రౌండ్లో అయితే స్వల్ప ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉంటే 2 రౌండ్లు కూడా మరికొద్దిగా లీడ్ పెరిగింది. అంటే దాదాపుగా 1000 ఓట్ల పైన మెజారిటీ వచ్చింది. 3వ రౌండ్లో సునీత కొంత మన అనఫీషియల్ రిపోర్ట్ ప్రకారం 201 ఓట్ల మెజారిటీ వచ్చిందని మొదటిగా చెప్పినా సరే దాని తర్వాత మళ్ళీ నవీన్ యాదవే 3వ రౌండ్ అలాగే 4వ రౌండ్ 5వ రౌండ్లో కూడా ఇప్పుడు అందిన అప్డేట్ ప్రకారం 5వ రౌండ్లో కూడా నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5వ రౌండ్లో దాదాపుగా 3,178 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్లు తెలుస్తుంది. మనకు అందిన అఫీషియల్ రిపోర్ట్ ఇది. అయితే ఓవరాల్గా 5 రౌండ్లు కంప్లీట్ అయ్యేపటికే మొత్తం 5 రౌండ్లు కంప్లీట్ అయ్యేపటికే కాంగ్రెస్కి సంబంధించిన లీడ్ చూసినట్లయితే కేవలం లీడ్ మాత్రమే లీడ్ చూసినట్లయితే 12,651 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక 20 నుంచి 25,000 ఓట్ల మెజారిటీ వస్తుందనే అంచనాలు కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వెంగళరావు నగర్ కానీ రెహమత్ నగర్ కానీ ఎస్పెషల్లీ రెహమత్ నగర్ ముస్లిం ఓట్ బ్యాంక్ చూసుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ 5వ రౌండ్ 5 రౌండ్లకు సంబంధించి 28 డివిజన్లు వెంగళరావు నగర్లో ఉంటే అంటే ఇందులో ఆల్మోస్ట్ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే బండి సంజయ్ వచ్చి ఇక మాకు హిందువుల ఓట్లు చాలు ముస్లిం ఓట్లు వద్దు, ముస్లిం కనీసం క్యాప్ పెట్టుకున్నా సరే నా తల నరుక్కుంటా అన్నట్లుగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది బండి సంజయ్ మాట్లాడిన మాటలో. సో ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి 5 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 3,178 ఓట్ల ఆధిక్యంలో ఒక రౌండ్లోనే ఇది ఒక రౌండ్లోనే 3,178 ఓట్ల ఆధిక్యం వస్తే ఇక ఓవరాల్గా లీడ్ 5 రౌండ్లు కలిపి చూసుకుంటే నవీన్ యాదవ్ 12,651 ఓట్ల మెజార్టీతో ఒక్కసారి బ్యాక్ వెళ్ళి 4th రౌండ్ కనుక మనం చెక్ చేస్తే ఇది 5వ రౌండ్. 4వ రౌండ్కి సంబంధించి చూసినట్లయితే 4వ రౌండ్లో 3,558 ఓట్ల మెజారిటీ సేమ్ ఆన్ యావరేజ్గా చూసుకుంటే దాదాపుగా 3,000 ఓట్ల పైగానే దాదాపుగా 3,000+ ఓట్ల పైనే నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ 4వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికే 4th రౌండ్ కంప్లీట్ అయ్యేపటికే కాంగ్రెస్కి సంబంధించిన లీడ్ చూస్తే 9,383 ఓట్లు మెజారిటీ అనమాట. ఇది 5వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటిగా 12,000 అయింది. దాదాపుగా ఇక్కడ మరొక 3,000 పెరిగిందనమాట. సో ఒక్కసారి రౌండ్ల వారీగా మనం చెక్ చేసుకుంటూ వస్తే కనుక ఇది 4వ రౌండ్ మెజారిటీ 9,383 మెజారిటీ ఉంటే దాదాపుగా 4th రౌండ్కి సంబంధించి 4th రౌండ్ ఒక్క రౌండ్లోనే 3,558 ఓట్లు అంటే ప్రతి రౌండ్కి కూడా 3,000 ఓట్ల పైనే మెజార్టీ వస్తూ ఉంది. ఒక్కసారి 5వ రౌండ్లో చూసుకుంటే 3,178 ఓట్ల మెజార్టీలో నవీన్ యాదవ్ ఉన్నాడు. సో రెహమత్ నగర్ కానీ వెంగళరావు నగర్ కానీ అలాగే ఎర్రగడ్డ కానీ ఇవి కొంచెం ప్లస్ అయినాయి. ఎందుకంటే ఎర్రగడ్డలో కానీ రెహమత్ నగర్లో కానీ వెంగళరావు నగర్లో కానీ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా గంపగొత్తుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారంటే అవునని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ ఇక్కడ ఆయన ఏదైతే మాట్లాడారో హిందువులకి ముస్లింలకి జరుగుతున్న మధ్య వారిది అయితే ఇక్కడ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య జరుగుతున్న వారు అన్నట్టుగా చెప్పారు ఆయన. హిందువులు ముస్లింలంతా కూడా ముస్లింల ఓట్ బ్యాంక్ కోసమే రేవంత్ రెడ్డి ముస్లింల క్యాప్ పెట్టుకున్నాడు అన్నట్టుగా కూడా ఆయన కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడాను ముస్లింల ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడానికి చాలా క్లియర్గా హెల్ప్ చేసింది అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక్కసారి రౌండ్ టు రౌండ్ అప్డేట్ చూసినట్లయితే సో రౌండ్ టు రౌండ్ అప్డేట్ మొత్తం 5 రౌండ్లకు సంబంధించిన అప్డేట్లు చూస్తే మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 5 రౌండ్లకు సంబంధించి కాంగ్రెస్ లీడ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెసే లీడ్ అని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి మొదటి రౌండ్లో 47 ఓట్లు మెజారిటీ ఉంటే రెండో రౌండ్లో చూద్దాం 2,995 ఓట్ల మెజార్టీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు. అలాగే 3వ రౌండ్ కూడా సేమ్ ఇక్కడ దాదాపుగా అదే ఫిగర్ వచ్చిందనుకోవచ్చు 2,948 ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నారు. ఒక 30-40 ఓట్ల
మెజార్టీలో మళ్ళీ అదే రౌండ్, థర్డ్ రౌండ్లో కూడా. ఇక్కడ ఫోర్త్ రౌండ్ చెక్ చేసినట్లయితే 3588 ఓట్లు మెజారిటీలో నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక ఐదో రౌండ్లో చూద్దాం. ఇప్పుడు రీసెంట్గా అయిపోయింది ఐదో రౌండ్లో దాదాపుగా 3178 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి కాంగ్రెస్ లీడ్ చూస్తే 12651 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇది 5 రౌండ్లకు సంబంధించిన అప్డేట్ అనమాట. ఇక 6వ రౌండ్ కూడా కొనసాగుతుంది. 6వ రౌండ్లో కూడాను కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగిస్తూ ఉంది. ఇక ఇదే చూసుకుంటే దాదాపుగా 20 నుంచి దాదాపుగా 25,000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో ఇది రౌండ్ 2 రౌండ్. మొదటి రౌండ్లో కేవలం 47 ఓట్లతోనే స్వల్ప మెజారిటీ ఇక్కడ. ఇది షేక్పేట డివిజన్లకు సంబంధించి. తర్వాత ఇది ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ ఈ ప్రాంతానికి సంబంధించిన లీడ్ అనమాట. 2995 ఓట్లు రెండో రౌండు. ఇక మూడో రౌండ్లో 2948. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అది కూడా అలాగే ఉంది. ఇక 4వ రౌండ్, 5వ రౌండు ఇది వెంగళరావు నగర్, రెహమత్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలకు సంబంధించిన డివిజన్లను దాదాపుగా 28, 14 అలాగే మరొక 8 డివిజన్లు కలుపుకొని ఇక్కడ ఓట్లు చూసుకుంటే 4వ రౌండ్లో 3588 ఓట్లు. ఇక 5వ రౌండ్లో 3178 ఓట్లు మొత్తం కలుపుకొని ఓవరాల్గా 12651 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందున్నాడు. సో ఇంకోటి ఏంటంటే 6వ రౌండ్లో కూడా దాదాపుగా 6th రౌండ్కి వచ్చేపాటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికి మనం ఒక్కసారిగా ఇప్పటి వరకు 6 రౌండ్లు కంప్లీట్ అయినట్లు మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఇందులో ఏ పార్టీ లీడ్ ఉంది ఏంటి అనేది మనం క్లియర్గా చూసుకున్నట్లయితే 6th రౌండ్కి సంబంధించి 6 రౌండ్లకు సంబంధించి ఓవరాల్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్ మెజారిటీలో దాదాపుగా 15,589 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారనమాట. ఇక్కడ 6 రౌండ్లు పూర్తయినాయి. ఇది అనఫిషియల్ డేటా. అంటే ఎవరైతే అక్కడ పోలింగ్ బూత్ల దగ్గర మాకు సంబంధించిన ఎవరైతే మా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు అందించిన సమాచారం ప్రకారం, అంటే అనఫిషియల్గా అయితే ఇది క్లియర్గా అక్కడ ఏజెంట్లు కానీ లేదంటే అక్కడ ఎవరైతే కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఉన్న అభ్యర్థులు చెప్తున్న మాట ఇది 15,589 ఓట్ల క్లియర్ మెజారిటీతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ మరొక్కసారి కేవలం 6వ రౌండ్కు చూసుకున్నట్లయితే కేవలం 6వ రౌండ్ మాత్రమే, ఒక 6వ రౌండ్లోనే 2,938 ఓట్ల లీడ్ ఇది కేవలం 6th రౌండ్కి మాత్రమే సంబంధించిన డేటా. సో 2,938 ఓట్ల మెజారిటీ ఒక 6 రౌండ్లో వచ్చింది. ఇక 6 రౌండ్లు కలుపుకుంటే కనుక 15,589 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్గా మనకి 4 రౌండ్లు అయితే ఎలక్షన్ కమిషన్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేశారనమాట. ఒక్కసారి మనం చూస్తే ఇప్పటివరకు అయింది కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి 38,566 ఓట్లు అతనికి వస్తే కనుక వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కి మాత్రం 29,009 ఓట్లు వచ్చినాయి అనమాట. సో ఇక్కడ ఇక బీజేపీ అభ్యర్థి ఎవరైతే లంకాల దీపక్ రెడ్డి ఉన్నారో దాదాపుగా ఆయనకి 7,295 ఓట్లు వచ్చినాయి అనమాట. సో ఇది మొత్తానికి 4వ రౌండ్కి సంబంధించిన అఫీషియల్ ఇది, రైట్. ఒక్కసారి మనం కేవలం 4వ రౌండ్లోనే చూసుకున్నట్లయితే ఇది అన్ని రౌండ్లు కలిపి అనమాట. 4 రౌండ్లు కలిపి అయితే కేవలం 4వ రౌండ్లోనే ఎంత వచ్చినాయి అనేది చూసినట్లయితే 9,567 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి నవీన్ యాదవ్కి వస్తే 6,020 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వచ్చాయి. అలాగే 1,935 ఓట్లు బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి వచ్చాయి. సో ఓవరాల్గా ఇది 4వ రౌండ్ అఫీషియల్ అనమాట, రైట్. మొత్తానికి మనం చూసినట్లయితే దాదాపుగా ఇక ఇది జూబ్లీ హిల్స్కి సంబంధించిన 4 రౌండ్లు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. సో ఇక్కడ 6వ రౌండ్లో కూడా నవీన్ యాదవే కొనసాగుతూ ఉన్నారు. నవీన్ యాదవ్కి అంటే ఇక్కడ 6వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికే దాదాపు 15,000 చిల్లర వచ్చినాయి అనమాట. ఇక మరొక 4 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ 4 రౌండ్లో ఇంకా అతని ఏరియా ప్రాంతమైన ఇంద్రానగర్ గడ్డ కానివ్వండి, కృష్ణానగర్ కానివ్వండి, ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా క్లియర్ కట్గా కొంత ఎర్రగడ్డ పార్ట్ ఉంది, వెంగళరావు నగర్ ఉంది, దీంతో పాటుగా శ్రీనగర్ కాలనీ ఉంది. అంటే యూసఫ్ కూడా మొత్తం అంతా కూడాను యూసఫ్ కూడా నవీన్ యాదవ్కి సంబంధించి కొంతమేర యూసఫ్ గూడలో నవీన్ యాదవ్ చాలా క్లియర్ కట్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి సంబంధించిన మనుషులు ఎక్కువ ఉంటారు, అతనికి సంబంధించిన కార్యకర్తలు కానీ వీళ్ళంతా ఎక్కువ ఉంటారు కాబట్టి యూసఫ్ గూడలో ఇంకొంచెం మెజారిటీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి మనం బీహార్కి వెళ్దాం. బీహార్కి సంబంధించి అయితే ఎన్డీఏ కూటమి దాదాపుగా 196
సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంటే ఇక్కడ మహాగఠబంధన్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించిన కూటమి మహాగఠబంధన్ అయితే దాదాపుగా కేవలం 44 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. జేఎస్పీ మనం ఇప్పటివరకు మూడు సీట్లలో లీడ్లో ఉన్న జనసూరజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ 0, ఇక పూర్తిగా ఉన్న 3ను కూడా కోల్పోయిందనమాట. అదర్స్ ఎవరైతున్నారో వాళ్ళు మరొక 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. సో ఇక్కడ మహాగఠబంధన్ కన్నా ఎన్డీఏ కూటమి మరొకసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. చాలా క్లియర్ మెజారిటీలో, అంటే 96 స్థానాల్లో ముందంజలో ఉన్నారనమాట. ఇది బీహార్కి సంబంధించిన అప్డేట్ కూడా. కౌంటింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం ఒకసారి 7వ రౌండ్ మనం చూసినట్లయితే, 7th రౌండ్ మనం చూసినట్లయితే 7th రౌండ్కి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ మెజారిటీ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మెజారిటీకి సంబంధించి కాంగ్రెస్ మెజారిటీలో ఉంది. ఎంతంటే దాదాపుగా 4030 ఓట్ల మెజారిటీ, చాలా క్లియర్ మెజారిటీ. మరొక అంటే ఇక్కడ రౌండ్ టు రౌండ్ పెరుగుతూ వచ్చింది. మొదటిగా 47 ఓట్లు, దాని తర్వాత 2995 ఓట్లు, అట్లా క్రమక్రమంగా ఇప్పటికి ఒక్కొక్క రౌండ్కి యావరేజ్గా 4000 మెజారిటీ వస్తుంది. సో ప్రజెంట్ టోటల్ 7 రౌండ్లు పూర్తయ్యేపటికే 7 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. ఈ కంప్లీట్కి చూసుకుంటే ఓవరాల్ 7 రౌండ్లలో మెజారిటీ చూసినట్లయితే కాంగ్రెస్కి 19689 ఓట్ల మెజారిటీ. క్లియర్గా నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి తన అనుకున్న టార్గెట్ ఏదైతుందో ఆ టార్గెట్ రీచ్ అయినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నవీన్ యాదవ్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అవ్వబోతున్నాడు. ఇది 3వసారి. గతంలో 2 సార్లు పోటీ చేసిన, ఇండిపెండెంట్గా పోటీ చేసిన, అలాగే ఎంఐఎం తరఫున పోటీ చేసినా సరే నవీన్ యాదవ్ ఓడిపోయాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు, ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇక బాహాటంగానే ఎంఐఎం కూడా నవీన్ యాదవ్కు సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ ఏంటంటే సునీత కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రిగ్గింగ్తో గెలిచారు, దొంగ ఓట్లు వేసి గెలిచారు అనేది సునీత మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మనం గతంలో ఎలక్షన్ ఏదైతే జరిగింది 11వ తేదీన, ఆ 11వ తేదీన 300 మంది దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు, రిగ్గింగ్ చేశారు అంటూ కూడా ఆమె రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు రిగ్గింగ్తోనే గెలిచారు అంటూ కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 7వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికి దాదాపుగా 7వ రౌండ్లో ఒక్క రౌండ్లోనే 4030 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆ రౌండ్లో ముందంజలో ఉన్నారు. అలాగే 7 రౌండ్లు కంప్లీట్ అయ్యేపటికి దాదాపుగా 19689 ఓట్లు అయితే చాలా క్లియర్గా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు 7 రౌండ్లు పూర్తి అయ్యేపాటికే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు ఎంత ముందంజలో ఉన్నారు అనేది మనం ఇప్పటివరకు చూసాం. కానీ టోటల్ ఓట్స్ మనం చూసినట్లయితే దాదాపుగా కాంగ్రెస్కి 70,354 ఓట్లు వచ్చాయన్నమాట. ఇది 7 రౌండ్లు కంప్లీట్ అయినాయి పూర్తిగా. రైట్, ఇక్కడ బీఆర్ఎస్ చూసినట్లయితే 50,735 ఓట్లు బీఆర్ఎస్కి వస్తే బీజేపీకి మాత్రం 9,100 ఓట్లు వచ్చినాయి అన్నమాట. 9,100 ఓట్లు వచ్చినాయి. ఇది 7 రౌండ్లు కంప్లీట్. ఇక్కడ కాంగ్రెస్కి 70,354 వస్తే బీఆర్ఎస్కి 50,735, బీజేపీకి 9,000 పైచీలు కంటే 9,100 ఓట్లు వచ్చాయన్నమాట. రైట్, ఇది అయితే అనఫిషియల్ డేటా. ఎందుకంటే ఇప్పటివరకు క్లియర్గా ప్రతి రౌండ్ కూడాను అఫీషియల్ వెబ్సైట్లో ఎలక్షన్ కమిషన్ అయితే తన అఫీషియల్ వెబ్సైట్లో పెడుతుంది. సో ఇప్పటివరకు అఫీషియల్ వెబ్సైట్లో కేవలం 5 రౌండ్లకు సంబంధించి మాత్రమే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది. 5 రౌండ్లు పూర్తయ్యేపటికి అఫీషియల్గా ఎంత క్లారిటీ వచ్చింది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి 5వ రౌండ్లో 12,000, ఇక్కడ అంటే 5వ రౌండ్లో 12,283 ఓట్లు వచ్చినాయి అనమాట. ఇది 5th రౌండ్ మాత్రమే. బీఆర్ఎస్కి చూస్తే ఇది అఫీషియల్ డేటా, ఇది ఎలక్షన్ కమిషన్ పెట్టింది. 8,983 ఓట్లు వచ్చినాయి. అలాగే బీజేపీకి సంబంధించి బీజేపీకి 1,273 ఓట్లు వచ్చినాయి అనమాట. కేవలం 5th రౌండ్ మెజారిటీ మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి అంటే ఇక్కడ రైట్, అంటే 5 రౌండ్ల పూర్తి అయ్యేపటికే మెజారిటీ చూద్దాం. 12,742 ఓట్ల మెజారిటీ, క్లియర్ మెజారిటీ ఇక్కడ 5 రౌండ్లకు సంబంధించి ఉంటే, ఇక 5 రౌండ్లు కంప్లీట్ అయ్యేపటికే ఎంతంటే దాదాపుగా 50,806 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఇక్కడ 37,000 పైచీలు కంటే 37,965 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. ఇక బీజేపీకి 8,549 ఓట్లు వచ్చినాయి. ఇది సో
అఫీషియల్గా వచ్చిన డేటా అనమాట. 5 రౌండ్లు కంప్లీట్ అయిపోయాకే ఎన్నికల కమిషన్ తన అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన డేటా ఇది. 7వ రౌండ్ పూర్తయిపోయాకే 7th రౌండ్ కంప్లీట్ చూసినట్లయితే కంప్లీట్గా నవీన్ యాదవ్ చాలా క్లియర్ మెజారిటీలో 689 అంటే దాదాపుగా 19,689 ఓట్ల మెజార్టీలో నవీన్ యాదవ్ ముందున్నాడు. ఇప్పటికీ 7 రౌండ్ కంప్లీట్ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి తను అనుకున్న టార్గెట్ రీచ్ అయింది అనుకోవచ్చు. ఇక యూసఫ్ కూడా ప్రాంతాలు అయితే మిగిలి ఉన్నాయి. ఇక్కడ మరొక 15 నుంచి 20,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా కూడా నవీన్ యాదవ్కి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో శ్రేణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ కానీ అలాగే నవీన్ యాదవ్ యూసఫ్ గూడల ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడైతే సంబరాలు అయితే మొదలైపోయినాయి. కాంగ్రెస్కి సంబంధించి 40,000 ఓట్ల మెజారిటీ పైనే వస్తుంది అని చెప్పేసి నవీన్ యాదవ్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా నవీన్ యాదవ్ సొంత మనుషులు కానీ చెప్తున్నమాట. సో ఓవరాల్గా 7 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 8, 9, 10 రౌండ్లు ఉన్నాయి. ఇదంతా యూసఫ్ గూడ ప్రాంతానికి సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. ఇక్కడ భారీ మెజారిటీ రావచ్చు అని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా భావిస్తున్నారు. దాదాపుగా భారీ మెజారిటీ అనుకోవచ్చు, భారీ మెజారిటీ దిశగా వెళ్తున్నారు ముందుకు అనుకోవచ్చు. ఇప్పటికే 23,000 పైచిలకు 8 రౌండ్లు కంప్లీట్ అయ్యేపటికి ఆయనకు మెజారిటీ ఉందన్నమాట. అయితే ముఖ్యంగా దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ రిగ్గింగ్ చేసి గెలిచారు, తర్వాత బెదిరించారు శ్రీశైలం యాదవ్ కానీ వీళ్ళంతా కూడాను మంత్రులందరూ అక్కడే ఉన్నారు, తర్వాత శ్రీశైలం యాదవ్ రౌడీజం వర్కౌట్ అయింది అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజిస్టులు చాలామంది ఏం చెప్తారంటే అజారుద్దీన్ ఎవరైతే ఉన్నారో అంటే ఆయనకి ఇన్ టైంలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, ఎమ్మెల్సీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వెంటనే మళ్ళీ మంత్రి పదవి ఇవ్వడం, ఇదంతా మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతుందో ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇక్కడ కాంగ్రెస్కి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అజారుద్దీన్కి సంబంధించిన చాలామంది వ్యక్తులు ఓట్ బ్యాంక్ అనేది అంతా కూడాను నవీన్ యాదవ్కి ఇక్కడ సపోర్ట్ చేసింది. సో ఇక్కడ అజారుద్దీన్ అంటే మైనారిటీ వ్యక్తికి ఏదైతే మైనారిటీ వెల్ఫేర్ ఉందో ఆ మినిస్ట్రీ ఇవ్వడము, ఫస్ట్ ఎమ్మెల్సీ ఇవ్వడం, అంటే అజారుద్దీన్ ఇక్కడ నుంచి రేస్లో నుంచి పక్కకు తొలగించడం, ఇమీడియట్గా వితిన్ 1 మంత్ బ్యాక్లోనే మళ్ళీ ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం కూడా ఇవన్నీ వర్కౌట్ అయినాయి. ఏదైతే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉందో ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఇక్కడ కీలకంగా వ్యవహరించింది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది అనేది ఇక్కడ ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చెప్తున్నారు, అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చెప్తున్నారు. ముఖ్యంగా విశ్లేషకుల ప్రకారం అయితే ఖచ్చితంగా ఇవన్నీ వర్కౌట్ అయినాయి. ఏంటంటే ఇక్కడ నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు, 3వసారి ఇక్కడ సీట్ ఇవ్వడం, దట్టు యువకుడు అండ్ దట్టు ఆయన ఏంటంటే కొంత ఈ అతనికి సంబంధించిన యూసఫ్ గూడ కానీ, ఇందిరానగర్ గడ్డ, కృష్ణానగర్ కానీ, దాని తర్వాత శ్రీనగర్ కాలనీ, అలాగే ఎర్రగడ్డ, రెహమత్ నగర్, బోరబండ ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఈ ప్రాంతాల్లో కొంచెం అతను ఫెమిలియర్ ఫేస్ అనమాట. సో ఎస్పెషల్లీ యూసఫ్ గూడ ప్రాంతంలో ఫెమిలియర్ ఫేస్ కాబట్టి అతనికి ఓట్ షేరింగ్ అనేది మంచిగా వచ్చింది. దాదాపు ఇప్పటికీ చూసుకున్నట్లయితే అంటే 8 రౌండ్ కంప్లీట్ అయిపోయికే దాదాపుగా 51% పైనే 51% పైనే ఓట్ షేరింగ్ అనేది నవీన్ యాదవ్కి వచ్చింది. ఇది ఇంతవరకు తెలంగాణలో కాంగ్రెస్కి బైఫర్కేషన్ తర్వాత కాంగ్రెస్కి ఇదే మొట్టమొదటిసారిగా ఒక కాన్స్టిట్యున్సీలో లేదంటే కాంగ్రెస్కి అత్యధికంగా 51% ఓట్ షేరింగ్ అనేది వచ్చింది అనేది ఇక్కడ మనకు తెలుస్తున్న విషయం అనమాట. అయితే ఇక్కడ అఫీషియల్గా చూసినట్లయితే 6వ రౌండ్ ఎలక్షన్ కమిషన్ తన అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది. సో వెబ్సైట్లో పెట్టిన దాని ప్రకారం మనం చూసినట్లయితే కాంగ్రెస్కి సంబంధించి 6th రౌండ్లో 9,553 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి అయితే 6,615 ఓట్లు వచ్చినాయి. ఇక బీజేపీకి 1,666 ఓట్లు వచ్చినాయి అనుకోవచ్చు. రైట్, ఇక్కడ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఓవరాల్గా 6వ రౌండ్ కంప్లీట్ అయ్యేపాటికే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది చూద్దాం. అంటే ఇక్కడ 6వ రౌండ్ కంప్లీట్ అయ్యేపాటికే కాంగ్రెస్కి 60,359 ఓట్లు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్కి 44,580 ఓట్లు వచ్చినాయి. ఇక అలాగే బీజేపీకి 10,200 రైట్, ఇక్కడ బీజేపీకి సంబంధించి 10,215 ఓట్లు వచ్చినాయి అనమాట. సో ఓవరాల్గా ఇది ఇక్కడ క్లారిటీగా 6వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికే ఓట్లు వచ్చినాయి. 6వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికే ఫుల్ మెజారిటీ ఎంత ఉందంటే ఇక్కడ 15,797 ఓట్ల మెజారిటీ. ఇది 6వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికే. రైట్, ఇది అఫీషియల్ ఈసీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వచ్చిన అఫీషియల్ అనమాట ఇది. సో ఇక్కడ మనం చూస్తే వాటికి 8వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికే నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి 23,000 ఓట్ల మెజారిటీ ఉంది. అంటే ఇంకా కేవలం 2 రౌండ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరొక 10,000 పైనే మెజారిటీ వచ్చే అవకాశం, దాదాపుగా 30,000 నుంచి 40,000 ఓట్ల మెజారిటీ వస్తుంది అనేది మొదటి నుంచి కూడా 30,000 పైన వస్తాయి, 35,000 పైన వస్తాం, 40,000 పైన వస్తాం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. ఈరోజు ఉదయం కూడా
నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ 45,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా మేము గెలవబోతున్నామని చెప్తున్నాను. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, 30,000 ఓట్ల మెజారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఇంతకుముందు వాళ్ళ ఫాదర్ నవీన్ యాదవ్ ఫాదర్ చంద్రశేఖర్ యాదవ్ కానీ, మిగతా కాంగ్రెస్ మంత్రులు కానీ, ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వివేక్ వెంకటస్వామి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చెప్పిన మాట. అట్లాగే కొంతమంది ఇక్కడ వీళ్ళేంటంటే దాదాపుగా పోల్ మేనేజ్మెంట్ నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందనుకోవచ్చు. ఎస్పెషల్లీ నవీన్ యాదవ్ దాదాపుగా ఏది బైపోల్ వస్తుంది అనుకుంటున్న ఒక, అంటే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత దాదాపుగా నెల రోజుల తర్వాత నుంచే నవీన్ యాదవ్ నాకు సీట్ ఇస్తారనే కన్ఫర్మేషన్లో ఉన్నాడు. అతను చాలా స్ట్రాటజికల్గా ఆలోచించి బూత్ మేనేజ్మెంట్ ఏదైతుందో ఈ బూత్ మేనేజ్మెంట్ చేసి దాదాపు 283 బూతుల్లో బూత్ మేనేజ్మెంట్లో నేను సక్సెస్ చేయగలుగుతాను అని చెప్పేసి ఆయన చెప్పిన మాట. డైరెక్ట్గా ఇంకో మాట చెప్పాలంటే పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా వర్కౌట్ అయింది వాళ్ళకి. పోల్ మేనేజ్మెంట్తో పాటు అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇవ్వడం, రేస్లోంచి తప్పించడం, మంత్రి పదవి ఇవ్వడం, ఇవన్నీ చాలా క్యాలిక్యులేటెడ్గా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజికల్గా వర్కౌట్ చేసింది. దాంతోనే విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది.